శ్రీనగర్ శంకరాచార్య దేవాలయం పూర్తి చరిత్ర. శ్రీనగర్లోని శంకరాచార్య దేవాలయం కాశ్మీర్ లోయలో ఉన్న అత్యంత పురాతన, పవిత్రమైన హిందూ దేవాలయాలలో ఒకటి. ఇది శైవులకు చాలా ముఖ్యమైన పుణ్యక్షేత్రం. ఈ ఆలయాన్ని తఖ్త్-ఇ సులైమాన్ సాలమన్స్ థ్రోన్ కొండపై నిర్మించారు. ఈ ఆలయానికి కొన్ని ఆసక్తికరమైన చారిత్రక అంశాలు ఉన్నాయి. ఈ ఆలయం మొట్టమొదటగా క్రీ. శ. 200లో గోపాదత్య రాజుచే నిర్మించబడిందని చరిత్రకారులు నమ్ముతున్నారు. ఈ కారణంగా, దీనిని మొదట్లో గోపాద్రి దేవాలయం అని పిలిచేవారు. ఆ తర్వాత, క్రీ. శ. 7 లేదా 8 శతాబ్దంలో, ఆది శంకరాచార్యులు ఈ ప్రాంతాన్ని సందర్శించి, ఇక్కడ తపస్సు చేశారని, అందుకే ఈ ఆలయానికి ఆయన పేరు పెట్టారని ప్రచారం ఉంది. తదనంతర కాలంలో ఈ ఆలయం శంకరాచార్య దేవాలయంగా ప్రసిద్ధి చెందింది. ఈ ఆలయం వివిధ కాలాల్లో అనేక మార్పులకు, పునర్నిర్మాణాలకు గురైంది. క్రీ. శ. 10వ శతాబ్దంలో, కాశ్మీర్ మహారాజులైన డోగ్రా పాలకుల కాలంలో దీనికి మరమ్మతులు చేశారు. ఆధునిక కాలంలో, మహారాజా గులాబ్ సింగ్ కాలంలో ఆలయానికి కొన్ని మరమ్మతులు జరిగాయి. ఆయన తర్వాత, మహారాజా రణబీర్ సింగ్ ఆలయాన్ని పునరుద్ధరించడానికి చర్యలు తీసుకున్నారు. ఈ ఆలయం పర్వత శిఖరంపై ఒక బలమైన రాతి పునాది మీద నిర్మించబడింది. ఆలయం గోడలు మందంగా, పురాతన కాశ్మీర వాస్తుశిల్ప శైలిని ప్రతిబింబిస్తాయి. ఈ ఆలయం నుంచి శ్రీనగర్ నగరం, దాల్ సరస్సు, జీలం నది యొక్క అద్భుతమైన దృశ్యం కనిపిస్తుంది. ఇది కేవలం ఒక మతపరమైన ప్రదేశం మాత్రమే కాకుండా, కాశ్మీర్ చరిత్ర, సంస్కృతికి ఒక ముఖ్యమైన చిహ్నంగా పరిగణించబడుతుంది. శంకరాచార్య దేవాలయం కాశ్మీర్ లోయలో శాంతి, సహనం, భక్తికి నిదర్శనం. ప్రతి సంవత్సరం వేలాది మంది భక్తులు, పర్యాటకులు ఈ ఆలయాన్ని సందర్శిస్తారు. శ్రీనగర్ శంకరాచార్య ఆలయం ఒక సాధారణ దేవాలయం కాదు, ఇది కాశ్మీర్ చరిత్రకు, మతానికి, వాస్తుశిల్పానికి నిలువుటద్దం. ఇది కేవలం ఒక భవనం కాదు, అనేక శతాబ్దాల కథల సమాహారం. పురాతన చరిత్ర, దాని మూలం క్రీ. శ. 250 చరిత్రకారుల ప్రకారం, ఈ ఆలయాన్ని క్రీ. శ. 250వ సంవత్సరంలో గ్రేటర్ కాశ్మీర్ను పాలించిన పాలకుడు గోపాదత్య నిర్మించాడు. ఆయన పేరు మీదనే ఈ కొండకు గోపాద్రి అని పేరు వచ్చింది. ఈ ఆలయం శివునికి అంకితం చేయబడింది. ఆ సమయంలో ఇది ఒక ముఖ్యమైన మతపరమైన కేంద్రంగా ఉండేది. పతంజలి, ఇతర పండితుల నివాసం, ఈ పర్వత ప్రాంతం ఒకప్పుడు గొప్ప యోగులు, పండితులకు ఆశ్రయంగా ఉండేదని నమ్ముతారు. యోగ సూత్రాలను రచించిన పతంజలి ఇక్కడ నివసించారని ఒక ప్రతీతి. ఇది ఈ ప్రాంతం యొక్క ఆధ్యాత్మిక ప్రాముఖ్యతకు నిదర్శనం. ఆది శంకరాచార్యుల రాక, ఆలయం పేరు మార్పు క్రీ. శ. 8వ శతాబ్దం హిందూ మతానికి గొప్ప పునరుజ్జీవనం కలిగించిన ఆది శంకరాచార్యులు క్రీ. శ. 8వ శతాబ్దంలో దేశమంతా పర్యటించారు. ఆయన తన దిగ్విజయ యాత్రలో భాగంగా కాశ్మీర్ను సందర్శించి ఈ ఆలయాన్ని చేరుకున్నారు. ఆయన ఇక్కడ శివుడిని పూజించి, తపస్సు చేశారని, ఆయన తపస్సు శక్తితో ఈ ఆలయానికి ప్రత్యేకమైన ఆధ్యాత్మిక శక్తి వచ్చిందని భక్తులు నమ్ముతారు. ఆ తర్వాత, ఈ ఆలయాన్ని శంకరాచార్య దేవాలయం అని పిలవడం మొదలుపెట్టారు. మొఘల్ పాలనలో, ఈ ఆలయానికి ఎలాంటి పెద్దగా మరమ్మతులు జరగలేదు. కానీ, ఈ కొండను మొఘల్ చక్రవర్తి తఖ్త్-ఇ సులైమాన్ అని పిలిచారు. ఇది బైబిల్లోని ప్రవక్త పేరు మీద ఉంది. డోగ్రా పాలకుల కాలం 19వ శతాబ్దం డోగ్రా మహారాజుల పాలనలో ఈ ఆలయం పునరుద్ధరణ కార్యక్రమాలు జరిగాయి. మహారాజా రణబీర్ సింగ్ ఈ ఆలయానికి మరమ్మతులు చేయించి, మెట్లు నిర్మించారు. ఆ కాలంలో నిర్మించిన కొన్ని మెట్లు, నిర్మాణాలు ఇప్పటికీ కనిపిస్తాయి. ప్రస్తుత నిర్మాణం ప్రస్తుత ఆలయం బూడిద రంగు రాళ్లతో నిర్మించబడింది. లోపలి గదిలో ఒక చిన్న శివలింగం ఉంది. ఆలయ నిర్మాణం మలయాళీ వాస్తుశిల్పాన్ని పోలి ఉంటుంది. ఇది శంకరాచార్యుల మలబార్ మూలాన్ని సూచిస్తుంది. ఈ ఆలయం చుట్టూ ముస్లింలు, బౌద్ధులు, హిందువులు శాంతియుతంగా నివసిస్తారు. ఈ ప్రాంతం మత సామరస్యానికి ఒక ఉదాహరణ. పర్యాటక ఆకర్షణ శంకరాచార్య దేవాలయం శ్రీనగర్లో అత్యంత ఎత్తైన ప్రదేశంలో ఉండడం వల్ల, ఇక్కడ నుంచి మొత్తం దాల్ సరస్సు, జీలం నది, బారాముల్లా పర్వత శ్రేణులు, గుల్మార్గ్ పర్వతాలు స్పష్టంగా కనిపిస్తాయి. ఈ ఆలయం కాశ్మీర్ సంస్కృతి, మతం, ఆధ్యాత్మికతలో ఒక భాగం. దీని చరిత్రను తెలుసుకుంటే,
ఈ ప్రాంతం యొక్క గొప్ప గత చరిత్రను అర్థం చేసుకోవచ్చు.